ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేశాక మళ్ళీ ఇంటికి రావడం కరెక్ట్ కాదు కదా. ఇది నా ఇల్లు. నా భర్తని నాకు అన్యాయంగా దూరం చేశారు. ఇప్పుడు నేను ఎందుకు వదిలిపెట్టాలి? లేదు, లోపల ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. మీరు నిజంగా గ్రేట్ బామ్మగారు. మీ మనవడి గురించి మీరెంత ఆలోచిస్తున్నారు. అసలు ప్రతి ఇంటికి మీలాంటి బామ్మ ఒకరుండాలి. అమ్మా ఆరోహి, ఈరోజు మేము ఈ మాత్రమన్నా ఉన్నావంటే దానికి కారణం నువ్వు లేకపోతే మా ఇల్లు ఆ మేఘన వల్ల సర్వనాశనం అయిపోయేది. వాలేవారు బామ్మగారు, ఇందులో నేను చేసింది ఏముంది చెప్పండి? అంతా మీ మంచితనం. అలా అనకమ్మా. నందు కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. ఇక మిగిలిందల్లా నీకు నందుకి పెళ్లి చేయడం ఒక్కటే. ఆ బాధ్యత గనక తీర్చుకున్నానంటే ఇక నేను సంతృప్తిగా కన్ను ముయ్యొచ్చు. అదేంటి బామ్మగారు అలా అంటారు? మీరు చాలా కాలం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. నాకంత ఆశ లేదు తల్లి. నా మనవడు ఒక కూతుర్నో ఒక కొడుకునో కంటే ఆ బిడ్డను చూసి చచ్చిపోవాలనుందమ్మా. ఇన్ని చేసి పెట్టావు. చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాలనో కనిపెట్టావంటే చాలమ్మా. ఓసే ముసల్దానా, నీకు ఎన్ని ఆశలున్నాయే? నేను నందుగాడిని పెళ్లి చేసుకుంటానా? ఎలా చేసుకుంటాననుకున్నా? మీకు వారసుల్ని కని మిమ్మల్ని ఉద్ధరించడానికంటే నేనొచ్చింది? పిచ్చి ముసల్దానా, నేనొచ్చింది మేఘన జీవితం నాశనం చేయడానికి. దానికి నందుని పావులాగా వాడుకుంటున్నాను. నీ మనసులో నందుకి నాకు పెళ్లి చేయాలన్న కోరిక కలిగించటమే నా లక్ష్యం. నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించేశాను. నా టార్గెట్ పూర్తి కాగానే నిన్ను, నందుని, ఈ కుటుంబాన్ని దూరంగా పెట్టేస్తాను. ఏంటమ్మా పెళ్ళంటే అలా సైలెంట్గా అయిపోయావే? ఏదో ఒకటి మాట్లాడు. బామ్మగారు, ఇప్పుడంత తొందర ఏముందండి? ముందు నందుకి మేఘనకి విడాకులు కావాలి కదా. విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకోలేనుగా. విడాకులనే ఉందమ్మా. ఇంత చేసిన వాళ్ళం ఆ విడాకులు మాత్రం ఇప్పించలేవా ఏంటి? నువ్వు అను. నీకెందుకు? ఆ విడాకులు ఎలా రావో నేను కూడా చూస్తానుగా. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? ఆరోహి, ఇదిగోమ్మా కాఫీ తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. హాయ్ నందు. హాయ్ నందు. వావ్ నందు, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. నువ్విలా ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటావో. నీ మొహం మీద ఎప్పుడు ఈ చిరునవ్వు ఇలాగే ఉండాలి నందు. అదంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి. ఇంట్లో ఉంటే మొహం అలా పెట్టుకునే కూర్చుంటున్నాడు. ఇదిగో చూడు, ఇప్పుడు నువ్వు వచ్చావు, వాడి మొహంలో ఆ చిరునవ్వు వచ్చింది.
ఇదంతా నీ చలవే తల్లి. అలాగా బామ్మగారు. అయితే నందుని నేను బయటికి తీసుకువెళ్తాను. లేదు, నాకు పనుంది. ఎక్కడికి? ఏం పనున్నా సరే నేను కూడా నీతో పాటు తోడుగా వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? ఆంటీ, నందు నేను మా ఇంటికి వెళ్తున్నాం. అది కాదమ్మా. అలాగేనమ్మా, మీ ఇద్దరు చక్కగా వెళ్ళి రండి. మీరెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రండి. మరేం పర్వాలేదు, వెళ్ళండి. నందు, కమ్. రా నందు. నందు, నీ కారులో వెళ్దామా? ఆరోహి, నా భర్తని, నా మాంగళ్యాన్ని, నా ఇంటిని, అన్నింటినీ నాకు దూరం చేసావు. నా పక్కనే ఉంటూ నన్ను నమ్మించిన గొంతు కోసం ఇంట్లో అందరినీ ట్రాప్ చేసావు. ఏమైంది మేడమా? ఆటో ఏడుస్తూ ఉన్నారు, ఏమైంది మేడము? నేనండి, నవ్వి వాళ్ళ అన్నయ్యని. గుర్తుపట్టలేదా? ఆ రోజు మీ ఇంటికి వచ్చి ఉన్నాను కదా, నా మొహాన పేపర్ స్ప్రే కొట్టినారు. నేనండి, ఆకాష్ని. ఆకాష్, నాకు హెల్ప్ చేస్తావా? ఏం కావాలో చెప్పండి మేడమా. ఏం లేదు, నన్ను ఒక చోట డ్రాప్ చేస్తావా ప్లీజ్? అయ్యో, దానికే ఉంది మేడమా. రండి, ఎక్కండి, రండి రండి. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? అదేనమ్మే, నీ ఫ్రెండ్ ఉన్నది కదా మేఘన, ఆ అమ్మి ఏడుకోబోతానంటే ఆడపోయి దింపేసి వస్తా ఉండా. లేట్ అయినది. ఏమి నాతో ఏమైనా పని ఉండదా? అన్నయ్య, ఇంతకీ మేఘనాన్ని ఎక్కడ దింపావు? ఈయన్నే నందినగర్ కాడ దింపుండాను. ఏమైనది? అసలు తను అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. రోడ్డు మీద కూర్చునే ఏడుస్తూ ఉండదే. నేను గుర్తుపట్టి పలకరించినాను. ఏమైనాది అని అడిగితే నన్ను అర్జెంటుగా ఓ చోట దింపుతారా అని అడిగింది. సరే, తెలిసినమ్మే కదా, తీసుకుపోయా దింపేసి వస్తా ఉండా. అన్నయ్య, ఆ మేఘన మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉంది. అవునమ్మా, నాకు అర్థమవుతూ ఉండదు. ఆ అమ్మాయి చాలా బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉండదు. అందుకే బండాపి సాయం చేసిన. నేనే దగ్గరుండే ఆ అమ్మి ఆడికి పోలో ఆడ దింపేసి వస్తా ఉండా. అన్నయ్య, తనని వదిలిపెట్టకు. నువ్వు వెళ్ళి అక్కడే ఉండి వెయిట్ చేసి ఎలాగైనా తనని ఇంటికి తీసుకొని రావా? ఏందమ్మే, ఏమైనాది?
ఏమంత కంగారు పడతా ఉండవా? అన్నయ్య, నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాను. తన పరిస్థితి అస్సలు బాగోలేదు. నువ్వు మాత్రం తనని వదిలిపెట్టి రాకు. నువ్వు అక్కడే ఉండాలి, తనకి హెల్ప్గా ఉండాలి. సరే సరే అమ్మే, అట్నే ఉంటాను. అయ్యో, అక్కడ ఎవరున్నారో ఏంటో, అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏం జరుగుతుందో. ఎందుకు నందు, ఎందుకు ఇలా ఉన్నావ్? నువ్వెప్పుడూ నవ్వుతూ ఉంటే ఎంత బావుంటావో తెలుసా? అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏ అమ్మాయికైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మేఘనకి నువ్విచ్చావు. కానీ అది నిలబెట్టుకోలేకపోయింది. అసలు నీకు మేఘనకి ఏ మాత్రం సెట్ అవ్వదు తెలుసా? ఒక రకంగా చెప్పాలి అంటే ఏదో అంటారే, కాకి ముక్కుకి దొండపండు అన్నట్లుగా నువ్వు తనకి దొరకటం జస్ట్ లైక్ దాట్ అనుకో. ఎంత మోసం చేసావా రోహి? నా పక్కనే ఉంటూ నాకు మంచి చెప్తున్నట్టు నటిస్తూ నాకు నందుకి మధ్య ఎంత అగాధం సృష్టించావు. ఇదంతా నీ పని అని నాకు ఒక్కసారి కూడా అనుమానం రాలేదు. ఇదిగో చూడు నందు, ఒక మనిషి మనకు దూరం అయ్యారు అంటే అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలే తప్ప నీ దురదృష్టం అనుకోకూడదు. నీ ప్రేమను పొందే అర్హత ఆ మేఘనికి లేదు నందు. అసలు నీకు ఏం తక్కువ చెప్పు? నువ్వు తలుచుకుంటే ఎంత పెద్ద అందగత్తె అయినా నీ చుట్టూ తిరుగుతుంది. అయినా నువ్వు మేఘనా మేఘనా అంటూ తన చుట్టూ తిరిగావు. తన పిల్లలకి తండ్రి ప్రేమని అందించావు. ఇంత చేసినా ఇంకా ఆమెకు ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా నిన్ను నీ ఆస్తిని కాజేయటానికి ఎన్ని ప్లాన్ చేసిందో నువ్వే చూసావుగా. నేను మోసపోయాను రోహి. నేను నా వెనకాల గోతులు తీసే మనుషులెవరో ఉన్నారని ఆలోచిస్తూ నా పక్కనే ఉన్న నిన్ను గమనించలేకపోయాను. ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే నీ అంత మంచి వాళ్ళు, నీ అంత శ్రేయోభిలాషులు ఎవరూ లేరు అనుకున్నాను. కానీ పక్కనే ఉంటూ నువ్వు భలే దెబ్బ కొట్టావా రోహి. పాముకి పడగలో విషం ఉంటుంది, తేలుకి తోకలో విషం ఉంటుంది, కానీ నీకు ఒళ్ళంతా విషమే అన్న విషయం తెలుసుకోలేకపోయాను. నీ మాటల్లో విషం ఉంది, నీ ప్రవర్తనలో విషం ఉంది. అటు నందుని ఇటు నన్ను ఇద్దరిని పిచ్చి వాళ్ళని చేసి ఆడుకుంటున్నావు. చివరికి అత్తయ్యని బామ్మగారిని కూడా మార్చేసి నీ వైపు తిప్పుకున్నావు. నందు,
ఆరోహి ప్లీజ్, ఇప్పుడు నేను నీతో మాట్లాడే మూడ్లో లేను. నన్ను వదిలే ప్లీజ్. నందు. ఆరోహి ప్లీజ్. ఆరోహి నందు. ఆరోహి రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాణి. నువ్విక్కడ విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం. నువ్విక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? అసలు నువ్వు వస్తున్నట్టుగా నాకు తెలియనే తెలీదు. ఆయన నా ఇంట్లోకి సరాసరి వచ్చేయడమేనా? వచ్చే ముందు కనీసం డోర్ నాక్ చేయాలని కూడా తెలీదా? మేఘన, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఈ పని నేనెప్పుడో చేసి ఉండాల్సింది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే నిన్ను గనక అనుమానించుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఏంటి మేఘనా ఇది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనవసరంగా ఆరోహి మీద చేయి చేసుకుంది చాలక పైగా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? నన్ను నేను సమర్థించుకోవడం కాదు. ఇదిగో ఈ మహాతల్లి చేసిన పాపాలన్నీ నీ ముందు బయట పెట్టడానికి వచ్చాను. ఈ ఆరోహి మనిద్దరికి ఎంత ద్రోహం చేసిందో తెలుసా నీకు? లేదు నందు, నాకే పాపం తెలీదు. అనవసరంగా తను నా మీద ఏవేవో లేనిపోనివన్నీ కల్పించి చెప్తోంది. తన మాటలు నమ్మొద్దు. నేను కల్పించి చెప్తున్నానా? ఏం కల్పించాను? నందుకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు? నువ్వు కాదు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నువ్వే నందుని కాపాడినట్టు నటించి తనని తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించావు. అందరి దగ్గర నువ్వు చాలా గొప్పదానివని మార్కులు కొట్టేశావు. కానీ నువ్వు ఆ ఇంట్లో చేరడానికే ఇంత నాటకం ఆడేవనే విషయం నాకు ఈ రోజు వరకు తెలీదు. ఇప్పుడే నాకు అర్థమైంది. మా అత్తయ్య గారిని, బామ్మగారిని, నందుని అందరినీ నమ్మించావు. అందరి దృష్టిలో నువ్వు ఒక పెద్ద దేవతవయ్యావు. కానీ మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దయ్యానివి నువ్వే అన్న విషయం నాకిప్పుడు అర్థమైంది ఆరోహి. నందు, తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. నీకు తను దూరమైందన్న బాధతో నేనేదో నిన్ను తనకి దూరం చేసినట్టుగా నా మీద లేనిపోని అభాండాలు వేస్తోంది. నోర్మై, నాకంతా తెలీదు అనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్రతి విషయం గురించి నా దగ్గర ఆధారాలున్నాయి. నందు బర్త్డే రోజు స్వీట్లో విషం కలిపింది నువ్వు. నా మీద ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేలాగా క్రియేట్ చేసింది నువ్వు. ఆ రోజు నుంచే నాకు నందుకి మధ్య అపార్థాలు సృష్టించావు. నా పెళ్లి కార్డ్ ప్రింట్ చేసి ఇంటికి కొరియర్లో పంపించింది నువ్వు. ఆ రోజు నందుని స్టింగ్ ఆపరేషన్ కోసం ఒక హోటల్కి పంపించి నన్ను అదే రోజు ఇంకో స్టింగ్ ఆపరేషన్ కాని చెప్పి ఇంకో చోటికి పంపించావు. ఆ హోటల్కి వెళ్ళిన నందుకి మత్తు మందిపించి నందుని అక్కడ మూడో కంటికి తెలియకుండా తనని నేను రైడ్ చేయబోయే హోటల్కి వెళ్ళేలా చేశావు. అక్కడ నువ్వే ఒక అమ్మాయిని ఎంగేజ్ చేసి పెట్టావు. నా చేత రైడ్ చేయించి నా భర్తని నేనే కావాలని పట్టించానని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశావు. అన్యోన్యంగా బ్రతుకుతున్న నాకు నందుకి మధ్య అగాధం సృష్టించావు. ఏయ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో.
నువ్వు చేసిన తప్పులని మెల్లగా నా మీద పెట్టాలని చూస్తున్నావా? నందు, తన మాటల్లో నమ్మొద్దు. ఇదంతా ఒట్టి అబద్ధం. కేవలం తను చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడం కోసం, మళ్ళీ నీ దగ్గరికి రావడం కోసం తను చేస్తున్న డ్రామా ఇదంతా. ఏది డ్రామా? ఏది డ్రామా? నందుకి కోర్టులో వాదించడానికి లాయర్ లేకుండా చేసింది నువ్వు కాదు. నా తరపున వాదించాలి అనుకున్న లాయర్ని బెదిరించింది నువ్వు కాదు. ఆ రోజు గుడి నుంచి నాకు తెలియకుండా ఇంటికొచ్చి బామ్మగారి ఫోన్ తీసుకొని లాయర్కి ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడింది నువ్వు. ఆ రోజు మా ఇంట్లో పడిపోయింది ఇదిగో నీ కాలి పట్టి. నువ్వు చేసిన పాపాలన్నీ నాకు మొత్తం తెలిసిపోయాయి. అన్ని తెలుసుకుని వచ్చావా? మేఘన చెప్పిందంతా నిజమేనా? అవును, నిజమే. ఎంత మోసం చేసావు ఆరోహి. ఏ, నేను మోసం చేయడమేంటి? నువ్వే మోసపోయావు. ఇప్పుడే తీసుకువెళ్ళి పోలీసులకి పట్టిస్తాను. నీ గురించి అంత ప్రెస్కి రిలీజ్ చేస్తాను. ఆగు.